ఈరోజు మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రపంచమంతా గుర్తుండే పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి మన యువ ఇంజనీర్లకు, కాబోయే ఇంజనీర్లకు, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు మన బతుకమ్మ పండుగ అంటే, మన దాండియా అంటే ఇవన్నీ తెలవాలని చెప్పి వాళ్ళకందరూ కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి దాండియా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ సంబరాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మా దగ్గర ఉన్న అమ్మాయిలు 50,000 మంది స్టూడెంట్స్ ఉంటే 30,000 మంది అమ్మాయిలు ఉంటారు మా కాలేజీలో. 30,000 మంది కూడా అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ కానీ, మంచి స్పోర్ట్స్ కానీ, మంచి మెరిట్లో కానీ వాళ్ళకు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు. ఆట పాటలతోటి, చదువుతో పాటు, మెరిట్లో ప్లేస్మెంట్తో పాటు పర్ఫెక్ట్గా వాళ్ళని ఓవరాల్గా తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళని ప్రపంచంలో తీర్చిదిద్ది పంపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి సంస్థలు అంటే ఆషామాషి కాదు, మామూలు విషయం కాదు. మొత్తం మా ఫ్యామిలీ గ్రూప్లో 75,000 మంది స్టూడెంట్స్, మా ఓన్లీ మల్లారెడ్డి దగ్గర 50,000 మంది స్టూడెంట్స్, మా దగ్గర 10,000 మంది ఎంటెక్ టీచర్స్. ఇంత పెద్ద సంస్థ ఒక పాలమిలోని పూలమిలోని ఈరోజు నడిపిస్తున్నా అంటే, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నంటే అది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. 1,000 కోట్లు ఉండొచ్చు కొందరితోనా, కానీ అందరూ ఈ పని చేయలేరు. అది మల్లారెడ్డితోనే సాధ్యమైంది. భగవంతుని ఆశీర్వాదంతో ఇంత పెద్ద కళాశాలలు నడిపించడం, ఒక దిక్కు మెడికల్ కాలేజీలు కానీ, ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఒక దిక్కు స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నేను నిజంగా కూడా అదృష్టం. నా జన్మ ధన్యమైపోయింది. నాకు మంచి యూనివర్సిటీ వచ్చింది, నాకు హెల్త్లో కూడా డిజిటల్ యూనివర్సిటీ వచ్చింది, హెల్త్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ కూడా అదృష్టంగా చేస్తూ పోతుంటే భగవంతుడు మంచి దారి చూపిస్తూ ఉన్నాడు. మంచి ఇంజనీర్లను, డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను కానీ, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను కానీ, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కానీ అన్నీ తయారు చేస్తున్నారు. అది కూడా రాజకీయంలో మంచి ఎంపీ అయిన ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయంలో కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసిన, విద్యారంగంలో కూడా అక్కడ వైద్యం అందిస్తున్నా, ఇంజనీర్లు. The girls should be behind the sofa, not in front. Please move back. All the girls, please move back. నేను రుణపడి girls have to stand నిజంగా రియల్ గా నేను behind the sofa, not after it. Please girls move back. మంచిగా విద్యార్థులకు కానీ, ప్రజలకు కానీ సేవ చేయాలని అనుకుంటున్నాం. అందరికి కూడా నమస్కారం.